రాత్రి నిద్ర పట్టదు. కళ్ళు మూస్తే చాలు ఆ మాటలే వినిపిస్తుంటాయి. గుండె బరువుగా అనిపిస్తుంది. గొంతులో ఏదో అడ్డుపడ్డట్టు ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా మారుతుంది. కారణం ఒక్కటే, అవమానం. అవును, ఆ నలుగురిలో నిన్ను చులకన చేసి మాట్లాడినప్పుడు, నీ ఆత్మగౌరవం ముక్కలైపోయినప్పుడు కలిగే ఆ బాధ, ఆ మంట అగ్నిపర్వతం కంటే ప్రమాదకరమైనది. బహుశా ఇప్పుడు నువ్వు ఈ వీడియోని క్లిక్ చేసింది కూడా ఎక్కడో నీ మనసులో ఒక గాయం ఇంకా పచ్చిగానే ఉండటం వల్ల కావచ్చు. ఎవరో ఒకరు, అది నీ స్నేహితుడో, బంధువో, నీకు నచ్చిన మనిషో, లేదా ఆఫీసులో నీ బాస్ కావచ్చు, నిన్ను మాటలతో పొడిచి ఉంటారు. నీ వల్ల ఏమవుతుందిలే, నీ బతికింతే, నీకు అంత సీన్ లేదు అనంటే ఆ మాటలు బాణాల్లా దిగిపోయుంటాయి. ఇప్పుడు నీకు రెండే దారులున్నాయి. ఒకటి, ఆ అవమానాన్ని తలుచుకుంటూ కుమిలిపోతూ ఏడుస్తూ నిన్ను నువ్వు ఇంకా తక్కువ చేసుకుని బతకడం. లేదా ఆ అవమానాన్ని ఒక ఇంధనంగా మార్చుకుని నిన్ను విమర్శించిన ఆ నోళ్లే రేపు ఆశ్చర్యంతో వెళ్లబెట్టేలా ఒక సామ్రాజ్యాన్ని సృష్టించడం. గుర్తుపెట్టుకో, ప్రతీకారమంటే వాళ్లమీద అరవడం కాదు, వాళ్లతో గొడవపడటం కాదు. అసలైన ప్రతీకారమంటే నువ్వు వాళ్లకి అందనంత ఎత్తుకి ఎదిగిపోవడం. ఎంత ఎత్తుకి అంటే, నిన్ను చూడాలంటే వాళ్లు తలెత్తి చూడాలి, నీతో మాట్లాడాలంటే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవాలి. అది అసలైన గెలుపు అంటే. కాని అసలు ఈ అవమానం ఎందుకు జరిగింది? ఎప్పుడైనా ఆలోచించావా? వాడు చెడ్డవాడు కాబట్టి నిన్ను తిట్టాడా, లేక నీ టైం బాగోలేక ఇలా జరిగిందా? కాస్త లోతుగా ఆలోచిద్దాం. ఈ సమాజం తీరు ఎలా ఉంటుందంటే, ఇక్కడ మనిషిని బట్టి గౌరవం ఉండదు, మనిషి వెనక ఉన్న బ్యాక్గ్రౌండుని బట్టి, మనిషి చేతిలో ఉన్న పవర్ని బట్టి గౌరవం ఉంటుంది. ఒకసారి ఊహించుకో, అదే మాట నిన్ను అన్న అదే వ్యక్తి ఒక పెద్ద సెలబ్రిటీనో లేదా ఒక కోటీశ్వరుడినో అనగలడా? అనలేడు. ఎందుకంటే అక్కడ భయం ఉంటుంది. అవతలి వ్యక్తికి ఉన్న పవర్ చూసి భయం. మరి నీ దగ్గర ఆ పవర్ లేదు అనే కదా నిన్నంత చులకన చేశారు. ఇక్కడ లోపం నీ మంచితనంలో లేదు, లోపం నీ దగ్గర ఉన్న రిసోర్సెస్లో ఉంది. నిజం మాట్లాడుకుందాం, చాలా చేదుగా ఉంటుంది, కాని ఇదే నిజం. నీ దగ్గర గనక ఈరోజు ఒక ఖరీదైన కారు ఉండి, జేబు నిండా డబ్బుండి, సమాజంలో ఒక స్థాయి ఉండి ఉంటే, నిన్ను ఆ మాట అనే ధైర్యం వాడికి ఉండేదా? ఖచ్చితంగా ఉండేది కాదు. బహుశా నువ్వు తప్పు చేసినా పర్లేదులే అండి, పెద్దవారు, ఏదో పొరపాటు జరిగింది అని సర్ది చెప్పేవాళ్లు. కాని ఈరోజు నువ్వు ఏ తప్పు చేయకపోయినా నిందపడుతున్నావు, అవమానపడుతున్నావు అంటే దానికి కారణం నీ వ్యక్తిత్వం కాదు, నీ ఆర్థిక పరిస్థితి. వినడానికి కోపం రావచ్చు, కాని ఒక్క నిమిషం ఆలోచించు. బంధువుల పెళ్లిల్లో బాగా డబ్బున్నవాడికి ఒక రకమైన మర్యాద, ఏమీ లేనివాడికి ఒక రకమైన మర్యాద ఎందుకు జరుగుతుంది? ఇద్దరూ మనుషులే కదా, ఇద్దరూ రక్త సంబంధీకులే కదా. కాని అక్కడ ఆస్తులు మాట్లాడతాయి, అంతస్తులు మాట్లాడతాయి. నువ్వు మౌనంగా ఉన్నా నీ విజయం మాట్లాడాలి. నిన్ను అవమానించిన వాళ్ల ముందు నువ్వు గెలవాలి అంటే నువ్వు చెయ్యాల్సింది ఒక్కటే, నిన్ను నువ్వు మార్చుకోవడం. ఎలా మార్చుకోవాలి? ఒక మృగంలా మార్చుకోవాలి. మృగం అంటే క్రూరంగా ప్రవర్తించడం కాదు. వేటలో ఎంత ఫోకస్డ్గా ఉంటావో అంత ఫోకస్డ్గా ఉండటం. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకో. ఎవరైతే నిన్ను నువ్వు వేస్ట్ అన్నారో వాళ్లకి ఒక్క మాట కూడా సమాధానం చెప్పకు. వాళ్లని ఒక్క మాట కూడా తిరిగి అనకు. జస్ట్ ఒక నవ్వు నవ్వి ఊరుకో. ఆ నవ్వులో నీకు కాలమే సమాధానం చెప్తుందిలే అనే కాన్ఫిడెన్స్ కనిపించాలి. నువ్వు చేయాల్సిన మొదటి పని మాయమైపోవడం. అవును, నీ సోషల్ మీడియాలో పోస్టులు ఆపేయ్, వాట్సాప్ స్టేటస్లు పెట్టడం ఆపేయ్, ఫంక్షన్స్కి వెళ్లడం తగ్గించు, అనవసరమైన స్నేహితులతో తిరగడం మానేయ్. నిన్ను నువ్వు ఒక 4 గోడల మధ్య బంధించుకో. దాన్నే డార్క్ రూమ్ పీరియడ్ అంటారు. ఆ చీకటి గదిలో నీ భవిష్యత్తుకి వెలుగునిచ్చే పనిని మొదలుపెట్టు. అది ఏదైనా కావచ్చు. ఒక కొత్త స్కిల్ నేర్చుకోవడం కావచ్చు, ఒక బిజినెస్ ప్లాన్ కావచ్చు, లేదా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వడం కావచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు కష్టపడుతున్నట్టు ఎవరికీ తెలియకూడదు. నీ అడుగు చప్పుడు కూడా బయటికి రాకూడదు. ఈ ప్రాసెస్లో నీకు చాలాసార్లు అనిపిస్తుంది, నేను ఎందుకు ఇంత కష్టపడాలి? వాడేదో అన్నాడని నేను నా సంతోషాన్ని చంపుకోవాలా? కానీ గుర్తుపెట్టుకో, ఇప్పుడు నువ్వు పడే కష్టం రేపు నీకు కిరీటం పెట్టబోతోంది. ఈ ప్రపంచం విజేతలను మాత్రమే ప్రేమిస్తుంది. ఓడిపోయిన వాడి కథ వినడానికి ఎవరికీ టైం లేదు. నువ్వు గెలిస్తే నీ తప్పులు కూడా స్టైల్ అయిపోతాయి. నువ్వు ఓడిపోతే నీ మంచి పనులు కూడా చేతకానితనం అయిపోతాయి. అందుకే గెలవాలి. గెలవడమే నీ ఏకైక లక్ష్యం కావాలి. అయితే ఈ గెలుపు ప్రయాణంలో నీకు అతిపెద్ద ఆయుధమేంటో తెలుసా? డబ్బే. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది వినడానికి మెటీరియలిస్టిక్గా అనిపించొచ్చు, కాని నీ కన్నీళ్లు తుడవడానికి
టిష్యూ పేపర్ కొనాలన్నా డబ్బు కావాలి. నిన్ను అవమానించినవాడు రేపు వచ్చి నీ ముందు తలంచాలంటే వాడికన్నా 10 రెట్లు ఎక్కువ సంపాదించాలి. డబ్బు లేకపోతే ఈ ప్రపంచం నిన్ను ఒక మనిషిగా కూడా గుర్తించదు. ఇది అక్షర సత్యం. నువ్వు ఎంత మంచివాడివనేది నీ అంతిమ యాత్రకొచ్చిన జనాన్ని బట్టి తెలుస్తుంది కావచ్చు, కానీ నువ్వు బతికున్నప్పుడు నీకు ఎంత విలువ ఇవ్వాలి అనేది నీ బ్యాంక్ బ్యాలెన్స్ను బట్టే డిసైడ్ అవుతుంది. ఇప్పుడు నీకొక సీన్ చెప్తాను, ఊహించుకో. సరిగ్గా 2 ఏళ్ళు లేదా 3 ఏళ్ళు నువ్వు ఇప్పుడు పడుతున్న కష్టం ఫలించి ఒక మంచి పొజిషన్లో ఉన్నావు. నిన్ను ఎక్కడైతే అవమానించారో అదే ఫంక్షన్ హాల్కి లేదా అదే ప్లేస్కి నువ్వు వెళుతున్నావు. కాని ఈసారి నడుచుకుంటూ కాదు, ఒక లగ్జరీ కారులో. డోర్ తెరుచుకుంది, నువ్వు కాలు కింద పెట్టావు. నీ షూస్ దగ్గర్నుంచి నీ వాచ్ వరకు అన్నీ బ్రాండెడ్. కాని అన్నిటికంటే ముఖ్యంగా నీ మొహంలో ఒక వెలుగు, కళ్లలో ఒక కాన్ఫిడెన్స్, నడకలో ఒక రాయల్టీ. నువ్వు లోపలికి అడుగు పెడుతుంటే అందరి చూపు నీమీదే. నిన్నటి వరకు నిన్ను చూసి నవ్విన వాళ్లు ఈరోజు నిన్ను చూడగానే అప్రయత్నంగా లేచి నిలబడతారు. నిన్ను ఓరేయ్ అని పిలిచిన నోళ్లు సార్ అనడానికి తడబడతారు. ఆ మొమెంట్, ఆ ఒక్క మొమెంట్ కోసం నువ్వు ఈరోజు రక్తం చిందించాలి. అది కదా ప్రతీకారమంటే. వాళ్లని కొట్టడం కాదు, వాళ్లని తిట్టడం కాదు, వాళ్లు నిన్ను చూసి కుళ్ళుకునేలా చేయడం. అనవసరంగా ఇతనితో గొడవ పెట్టుకున్నా, ఇతనితో మంచిగా ఉంటే మనకి కూడా ఏదైనా హెల్ప్ అయ్యేదేమో అని వాళ్లు పశ్చాత్తాపపడేలా చేయాలి. వాళ్లు నీ దగ్గరికి రావాలంటేనే జంకేలా నీ స్థాయి పెరగాలి. కాని ఈ స్థాయి ఊరికే రాదు మిత్రమా, దానికి చాలా త్యాగం కావాలి. ఈరోజు నువ్వు ఎంజాయ్ చేస్తున్న నిద్రని త్యాగం చేయాలి, సినిమాలని, షికార్లని త్యాగం చేయాలి. నాకు మూడ్ లేదు, నేను రేపు చేస్తా అనే బద్ధకాన్ని చంపేయాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే నీకు ఆ అవమానమే గుర్తుకు రావాలి. అది నిన్ను పడుకోనివ్వకూడదు. ఆ మంట నిన్ను పరిగెత్తించాలి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, సక్సెస్ ఈజ్ ద బెస్ట్ రివెంజ్ అని చాలామంది అంటారు. కానీ నేను అంటాను, మ్యాసివ్ సక్సెస్ ఈజ్ ద ఓన్లీ రివెంజ్. మామూలు గెలుపు సరిపోదు, అసాధారణమైన గెలుపు కావాలి. ఎందుకంటే నువ్వు సామాన్యుడిలా ఉంటే మళ్ళీ నిన్ను ఎవరో ఒకరు తొక్కేస్తారు. నీ దగ్గర పవర్ లేకపోతే మళ్లీ చరిత్ర పునరావృతమవుతుంది. ఈ సమాజంలో బలహీనుడికి స్థానం లేదు. నువ్వు బలవంతుడివి కావాలి. ఆర్థికంగా, మానసికంగా, సామాజికంగా అన్ని రకాలుగా నువ్వు స్ట్రాంగ్ అవ్వాలి. నీ ఫ్రెండ్స్ అందరూ వీకెండ్ పార్టీలు చేసుకుంటున్నప్పుడు నువ్వు పనిచెయ్యి. వాళ్లు కొత్త సినిమాలు చూస్తుంటే నువ్వు కొత్త మార్గాలను వెతుకు. వాళ్లు నిద్రపోతున్నప్పుడు నువ్వు మెలకువగా ఉండు. కొన్ని రోజులు, కొన్ని నెలలు నువ్వు పిచ్చోడివి అనుకున్నా పర్లేదు. ఎందుకంటే పిచ్చోళ్లే చరిత్ర సృష్టిస్తారు. తెలివిగలవాళ్లు ఆ చరిత్రను చదువుతారు. నువ్వు చరిత్ర చదివేవాడిలా ఉండకూడదు, సృష్టించేవాడిలా ఉండాలి. మధ్యలో చాలాసార్లు అలసట వస్తుంది, వదిలేయాలి అనిపిస్తుంది. ఎందుకు ఈ పోరాటం, నార్మల్గా బతికేస్తే పోలా అనిపిస్తుంది. అప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. ఆ రోజు నిన్ను అందరి ముందు అవమానించినప్పుడు నీ కళ్లలో నీళ్లు తిరిగే చూడు. ఆ క్షణాన్ని గుర్తు తెచ్చుకో. ఆ బాధని వృధా పోనివ్వకు. ఆ బాధే నిన్ను ముందుకు నడిపించే ఇంధనం. నిన్ను నువ్వు ఒక శిల్పిలా మలుచుకో. ఉలి దెబ్బ తగులుతుంటే రాయికి నొప్పిగానే ఉంటుంది, కాని ఆ నొప్పిని భరిస్తేనే అది అందమైన విగ్రహమవుతుంది, పూజలు అందుకుంటుంది. నొప్పిని భరించలేక పగిలిపోతే అది కాలిబాటలో రాయిలా మిగిలిపోతుంది. జనం తొక్కుకుంటూ వెళ్తారు. నువ్వు విగ్రహంలా మారాలో లేదా కాలిబాట రాయిలా మిగిలిపోవాలో నువ్వే నిర్ణయించుకోవాలి. అవమానించిన వాళ్లని క్షమించేయి. అవును, నువ్వు విన్నది నిజమే. వాళ్లని క్షమించేయి. ఎందుకంటే వాళ్లు నీకొక మేలు చేశారు. నువ్వు ఎక్కడ ఆగిపోతావో అని నిన్ను వెనక నుంచి గట్టిగా తోశారు. వాళ్ల మాటల వల్లనే కదా ఈరోజు నీకింత కసి వచ్చింది. వాళ్లు గనక నిన్ను పొగిడి ఉంటే నువ్వు ఆ కంఫర్ట్ జోన్లోనే ఉండిపోయేవాడివి కదా. సో వాళ్లకి థ్యాంక్స్ చెప్పు మనసులో, కాని బయటికి మాత్రం నీ సక్సెస్తోనే సమాధానం చెప్పు. చివరగా ఒక్క విషయం, నువ్వు ఎంత ఎదిగినా గతం మర్చిపోకు. ఎందుకంటే గర్వం మళ్లీ పతానానికి దారితీస్తుంది. కాని ఆత్మగౌరవాన్ని మాత్రం వదులుకోకు. నీ దగ్గర డబ్బు అనే పవర్ ఉన్నంతకాలం, నీ దగ్గర సక్సెస్ అనే ఆయుధం ఉన్నంతకాలం నిన్ను అవమానించే సాహసం ఎవ్వరూ చెయ్యరు. ప్రపంచం నీ కాళ్ల దగ్గరే ఉంటుంది. ఇప్పుడే, ఈ క్షణమే నీ పని మొదలుపెట్టు. కళ్ళనీళ్లు తుడుచుకో, గుండె నిండా ఊపిరి పీల్చుకో, అద్దంలో నీ ముఖం చూసుకో. నేను గెలుస్తాను, నా టైం వస్తుంది, కాదు నా టైం నేనే తెచ్చుకుంటాను అని గట్టిగా చెప్పుకో. వెళ్ళు, వేట మొదలుపెట్టు. నీ గెలుపు కోసం ఎదురుచూస్తున్న వాళ్లు కొందరైతే
నువ్వు ఓడిపోవాలని కోరుకునేవాళ్లు చాలామంది ఉన్నారు. వాళ్లందరికీ నీ సక్సెస్తో ఒకే ఒక్క దెబ్బతో మైండ్ బ్లాక్ అయిపోయే సమాధానం చెప్పు. ఎందుకంటే జీవితంలో డబ్బు ఉన్నోడికే లోకం దాసోహం. ఇది నచ్చినా నచ్చకపోయినా ఇదే సత్యం. ఆ సత్యాన్ని గ్రహించు, సంపాదించు, గెలిచి చూపించు.